ఫ్రెండ్స్, ఈరోజు నేనైతే పావు కేజీ మటన్ తీసుకొచ్చాడు మా వారైతే మా పిల్లల కోసం. అందుకే వండుతున్నాను. ఆయిల్ పోసాను, ఆల్రెడీ ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడైతే మిర్చి ఆనియన్ వేస్తున్నాను. మిర్చి ఆనియన్ ఇది కొంచెం వేగుతుంది. ఈరోజు డే రొటీన్ ఏంటో చూడండి ఎలా చేస్తా అనేది. ఈ మటన్ అయితే టిఫిన్ కోసం అండి, లంచ్ కాదండి, టిఫిన్ కోసం. అలాగే లవంగాలు ఏలకులు వేస్తున్నా, 3 లవంగాలు, 1 ఏలక్కాయ, అలాగే కొంచెం మెంతాకు, బగారా, చెక్క వేసానండి. ఇప్పుడైతే బిర్యానీ ఆకు కూడా వేస్తున్నా. చూడండి, పోపులో వేస్తే చాలా బాగుంటుందండి, అందుకే నేనైతే పోపులో వేస్తున్నా. ఇదైతే పక్కకు పెట్టేసిన. ఇప్పుడు నేను అల్లం పేస్ట్ వేస్తాను. చూడండి, మిర్చి ఆనియన్ అయితే ఆల్రెడీ బ్రౌన్ కలర్ వచ్చినాయి, మీరు చూసినట్టయితే చూడండి బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు నేను అల్లం వేస్తున్నా. ఇదైతే హోమ్ మేడ్ అండి, ఇంట్లో వేసిన అల్లమే అండి, ఇంట్లో వేసిందే అండి అల్లం. అయితే దీంట్లో అల్లం ఎక్కువగా ఉంది, అందుకే నేనైతే అల్లం వేసాను. చూడండి, ఇప్పుడు దీన్ని కలుపుతున్నా. సిమ్లో పెట్టానండి గ్యాస్ అయితే. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించాలి. పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడైతే పసుపు వేస్తున్నా. చూడండి, పసుపు వేస్తా. ఇప్పుడైతే వేస్తున్నా. పసుపు వేసాను కదా. ఇప్పుడు మటన్ వేస్తాను. చూడండి, ఇలా అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ పావు కేజీ కాబట్టి ఆయిల్ అయితే అంతే వేసానండి. ఇదిగో మటన్ అయితే నేను ముందే ఉన్నా. మా వారైతే పిల్లల కోసం అని పీసులు అయితే చిన్నగా కొట్టించుకొచ్చిండు. దీంట్లో అయితే కొవ్వు లేకుండా తీసుకొచ్చిండు, మీరు గమనించవచ్చు. హోటల్ స్టైల్లో చాలా బాగుంటుందండి, ఇలా వేసుకోండి. కుక్కర్లో అయితే ½ అన్ అవర్లో అయిపోతుంది మటన్ కర్రీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం మనం దీన్ని ఫ్రై కానిద్దాం, ఎందుకంటే ఈ ఆయిల్ ఇలా వేసిన ఐటమ్స్ అన్నీ ముక్కలకు పట్టడానికని దీన్ని కొంచెం ఇలా ఉండనిద్దాం. ఇప్పుడైతే చూడండి, ఈ గ్యాప్లో అయితే నేను జడేసుకొని పూలు పెట్టుకొని వచ్చిన. ఈ పూలు అయితే మా పక్కన హనీ పాప ఇచ్చింది. ఇప్పుడైతే నేను కారం వేస్తున్నా. చూడండి, ఆయిల్ వచ్చింది కదా. ఇప్పుడు కారం వేస్తున్నా, మా రుచికి సరిపడా వేస్తున్నా. మీరు ఎంత తింటారో అంత వేసుకోండి, పావు కేజీ కాబట్టి సరిపోతుంది. ఓకేనా. కారము, ఇదిగో ఉప్పు, కొంచెం మసాలా వేస్తాను. చూడండి, వేసిన మసాలా అండి, గరం అన్నీ ఆల్ మిక్స్డ్ మసాలా. లాస్ట్లో దించంగా కూడా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు నేను 5 మినిట్స్ దీన్ని కలిపి పెట్టేస్తాను. చూడండి, ఇదిగో చూడండి ఎలా ఆయిల్ వచ్చిందో. ఇంకా 5 మినిట్స్ దీన్ని ఇలా పెట్టేస్తున్నా. చూసారా, ఇది కొంచెం ఆయిల్ వచ్చే వరకు దీన్ని ఫ్రై కానిద్దాం. ఈ గ్యాప్లో అయితే నేను పూరి వేస్తాను. చూడండి, ఇలా అయింది కదా. దీన్ని 5 మినిట్స్ ఇలా మూత పెట్టేద్దాం. ఈ గ్యాప్లో నేనైతే దీంట్లో వాటర్ వేస్తున్నా. చూడండి, మేము ఎంత తీసుకుంటామో అంత వాటర్ అయితే వేస్తున్నాం. మటన్ కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వేయాలి. నేనైతే 2 గ్లాసుల వాటర్ వేసానండి. ఇప్పుడైతే దీన్ని ఒక్కసారి కలిపేసి విజిల్ అయితే పెట్టేస్తాయి. ఇప్పుడు ఇంకా ఇది మటన్ అయ్యేలోపు ఈ పక్క అయితే కొత్తిమీర కూడా ఇప్పుడే దించేసుకుంటున్నాను అండి, ఎందుకంటే ఫైనల్గా కూడా వేసుకోవచ్చు, కొంచెం అంతటా పడుతుందేమో అని ఇప్పుడే కొత్తిమీర అయితే దించేస్తున్నా. ఇప్పుడు నేను దీనికి కుక్కర్ విజిల్ పెడుతున్నాను. నేనైతే విజిల్ తీసి పెడుతున్నా, ఎందుకంటే ఇది ఇలాగే ఉంచి పెడితే దాన్ని వేడి హీటు మూలంగా ఇది పేలే అవకాశాలు ఉంటాయి. అందుకని ముందే పెట్టేసాక ఇప్పుడైతే నేను ఇది పెట్టేస్తున్నా. ఇదైతే ఇప్పుడు నేను ఇలా పెడుతున్నాను. చూడండి, ఇది పక్క తీసి పెట్టేస్తున్నా. ఇప్పుడు ఇది పెట్టేసాను కదా, ఇంకా ఇది అయిపోతుంది. అందుకే నేనైతే మరీ స్పీడ్ పెట్టకుండా మీడియం పెట్టాను. ఇప్పుడు ఈ స్టవ్ పైన నేను ఆయిల్ పోస్తున్నా. చూడండి, అక్క ఆయిల్ ఎందుకని అడగచ్చు. ఆయిల్ ఎందుకంటే ఈరోజు నా డే ఎలా ఉంటుందో మీకు చూపెడుతున్నాను. ఈ ఆయిల్ అయితే పూరీ కోసం అండి, పూరీ విత్ మటన్ కర్రీ. మీలో ఎంతమందికి పూరీ విత్ మటన్ కర్రీ కావాలో కామెంట్ చేయండి. ఇదిగో ఆయిల్ పెట్టాను. ఈ ఆయిల్లో పూరీలు ఎవరు కాలుస్తారో మీరే చూడండి. సస్పెన్స్. చూడండి ఫ్రెండ్స్, మా బాబు నేను చేస్తుంటేనైతే మా బాబు కాలుస్తుండు. ఎలా కాలుస్తుండో చూడండి మీరే. మా పాప అయితే ముద్దలు చేసి ఇస్తుంది.
నేనైతే ఇలా కూర్చుంటాను చూడండి, ఎందుకంటే పూరికి ఫ్రీగా కూర్చుంటేనే బాగుంటుంది. నేను చేస్తుంటా, మా బాబు కాలుస్తుంది చూడండి, ఎలా కాలుస్తుందో చెప్పండి. మాకు ఇది అలవాటు అయిపోయింది. మా పాప ముద్దలు చేసిస్తుంది, మా బాబు కాలుస్తాడు. మీరు కూడా మీ పిల్లలకు కూడా వంటకాలు నేర్పించండి. ఎనీవన్ మనం ఎప్పుడు ఉంటాం అనేది ఏం లేదు, నేర్చుకుంటే తప్పేం లేదు ఫ్రెండ్స్. లేగా చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మళ్ళీ ఇంకో కర్రీ వండుతున్నాను. అదేంటిదో మీరు చూడండి. లవంగాలు, ఎలకలు, చెక్క అయితే వేసాను. ఇప్పుడు మిర్చి, ఆనియన్స్ కూడా వేస్తున్నా. చూడండి, నూనె వేయలేదు అనుకున్నారు, వేడే ఉందండి. ఇది పూరీలు చేసిన నూనెలోనే ఈ కర్రీ అయితే వేస్తున్నా. పూరీలు అయితే అయిపోయినాయి, ఇంకా తినలేదు, తినాలి. టిఫిన్కి అంటే మటన్ కర్రీకి పూరి అన్నట్టు. ఇప్పుడైతే ఇది వేడుతుంది కదా, నేను దీంట్లో మెంతి వేస్తున్నా, బిర్యానీ ఆకు కూడా వేస్తున్నా. చూడండి, ఎందుకు చుంచేస్తున్నా అంటే చుంచేస్తే మంచిగా పడుతుందని చుంచేస్తున్నా. ఇది వేగుతుంది కదా, ఇప్పుడైతే బ్రౌన్ కలర్లోకి రావడానికి సిద్ధం ఉంది. ఇదైతే చూడండి, మిర్చి, ఆనియన్ అయితే మా బాబు కట్ చేసిండు. నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేలోపు అయితే వాడు అన్ని ప్రిపేర్ చేసి ఉంచిండు. పిండి అయితే నేనే తెలిపాను. ఈరోజు డే ఎలా గడుస్తుందో చూడండి, ఇప్పటికీ 10 దాటింది ఆల్రెడీ. టిఫినే చేయలేదు ఈరోజు అయితే. ఇదిగో అల్లం వేస్తున్నా, ఓకేనా. స్పెషల్ ఏంటంటే ఇదిగో లివర్, మటన్ లివర్ అండి. ఇదైతే మా వారు పిల్లల కోసం చాలా రోజులు అవుతుందండి, ఒక 2 months అవుతుంది తినక. అందుకే ఈరోజు అయితే స్పెషల్గా పిల్లల కోసం అనేది తీసుకొచ్చిండు. ఇక పిల్లలనే కాదు, మేము కూడా అందులో జాయిన్ అవుతాం, ఎందుకంటే 2 varieties. చూడండి, ఇప్పుడైతే ఇక పసుపు వేస్తాను. చూడండి, ఇది వేగుతుంది కదా, వేగితే నురుగులాగా వస్తుందండి, అందుకే చూపెడుతున్నా. స్మెల్ అయితే పోపు స్మెల్ సూపర్గా వస్తుందండి, మీరు వేయండి. ఇదిగో నేనైతే పోపులో కూడా పసుపు వేస్తున్నా. చూడండి, ఇది వేగింది కదా, ఆల్రెడీ అంతా గోల్డ్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడైతే ఈ పక్క అయితే మటన్ కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, మటన్ అయితే అయిపోయింది. ఇంకా పూరికి మటన్తో దిగడమే, పూరి తినేలోపు ఈ కర్రీ అయిపోతుందని ఇదైతే చేస్తున్నా. మటన్ అయితే కంప్లీట్, ఇంకా బంద్ చేస్తున్నా, ఓకేనా. ఇదిగో ఇప్పుడైతే లివర్లు వేస్తున్నా. మీరు ఎలా వేస్తారో కూడా కామెంట్ రూపంలో చెప్పండి. నేనైతే ఇలా వేస్తాను. లివర్ కర్రీ ఇప్పుడు 10 minutes మూత పెట్టేస్తాను నేనైతే. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే టిఫిన్ చేస్తున్నా. మటన్ కర్రీతో మటన్ అయితే సూప్ పెట్టేసిన, ఎందుకంటే పూరి ఉంది కదా, అందుకని. చిన్నపట్టు టేస్ట్ ఎలా ఉందో మా బాబు చెప్తాడు. చూడండి, పూరి వేసుకొచ్చిన, ఓకేనా. మీరందరూ ఏం టిఫిన్ చేశారు, ఇలా ఎంతమంది ఇలా చేస్తారో కూడా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, ఓకేనా. ఇక మా పాప కూడా ప్లేట్ ఇస్తుంది, మా పాప కూడా ఇస్తుంది. ఎలాగుందన్నయ్య? సూపర్ సూపర్, ఓకేనా ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి పూరితో ఇలా తినడం టిఫిన్ ఎలా ఇష్టమో చెప్పండి, ఓకేనా. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. చూడండి, ఇప్పుడైతే నేను ఇలా ఆయిల్ మొత్తం వచ్చేసింది కదా, ఇప్పుడు నేను దీంట్లో కారం వేస్తున్నా. లివర్ కర్రీ అయితే త్వరగా అవుతుందండి, మటన్ అంత లేట్ అయితే కాదు. చూడండి, నేనైతే టేస్ట్కి సరిపడా కారం అయితే వేస్తున్నా. ఇదిగో ఉప్పు, మసాలా అన్నీ వేస్తాను. చూడండి, ఉప్పు వేసాను, మసాలా వేస్తున్నా. ఇదైతే ఆల్ మిక్స్డ్ మసాలా అండి, ఇది కూడా వేసేసాను. ఇప్పుడు ఇవన్నీ నేను మిక్స్ చేస్తా. చూడండి, కొన్ని వాటర్ అయితే వేస్తున్నా. చూడండి, ఇప్పుడు ఒకసారి కలిపేస్తున్నా. మీరు ఎలా వేస్తారో కూడా చెప్పండి, ఎందుకంటే మటన్ కర్రీకి ఖచ్చితంగా మటన్లో వాటర్ యాడ్ చేస్తేనే ఉడుకుతుంది. కొంచెం వేసి ఉడికిస్తున్నా నేను. ఫైనల్గా కొంచెం మసాలా అయితే వేస్తున్నా. ఈరోజు వంటలు అయితే అయిపోయినాయి. ఇంకా ఏముంది, ఒక రైస్ పెట్టుకొని మధ్యాహ్న భోజనానికి అయితే ప్రిపేర్ చేయడమే ఆలస్యం, ఓకేనా ఫ్రెండ్స్. మీరేమేమి కూరలు వండుకున్నారు, ఏం చేశారు చెప్పండి. మాదైతే ఇక వంట ప్రిపేర్ అయిపోయింది. ఈరోజు
ఎలా గడిచిందో మీరైతే చూడండి. మటను అలాగే లివర్ కర్రీ. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్. మరి మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ గంట కొట్టడం మాత్రం మరవకండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇలా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.